సాధారణంగానే అభిమాన తారలకు సంబంధించిన ఇష్టాయిష్టాలు, అలవాట్లు, అభిరుచులు, వారి వస్తువులు ఇలా ఏదైనా తెగ ఇష్టపడుతుంటారు డై హార్ట్ ఫ్యాన్స్. వారికి సంబంధించి దేనినైనా మధుర జ్ఞాపకంగా దాచుకుంటారు. ఇక్కడ అమెరికా మోడల్ తన డాండ్రఫ్, ఉమ్మి, చెవిలో ద్రవం, గోర్లు ఇలా వీటితో సొమ్ము చేసుకుంటుంది. వాటితో నెలకు లక్షల్లో సంపాదించడమే విశేషం. సెలబ్రిటీలు, ముఖ్యంగా నటీనటులు, క్రీడాకారులు వారికి సంబంధించిన వాచ్లు, షర్ట్స్, బైక్ సహా వారు వాడిన వస్తువులను వేలం వేసి డబ్బులు సంపాదించిన ఘటనలు ఎన్నో చూసాం. కానీ ఇది అందుకు భిన్నం. అమెరికాకు చెందిన ఒక మోడల్ తన శరీరంలోని చిన్న చిన్న థింగ్స్ తో లక్షలు సంపాదిస్తోంది. సంపదను అమాంతం పెంచుకుంటోంది. ఆన్లైన్ లో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మి సొమ్ము చేసుకుంటోంది. ఇంతకీ ఆమె అమ్మేటివి ఏంటో తెలుసా? కాలి గోర్ల క్లిప్పింగ్స్, పాదాల చర్మం, డాండ్రఫ్, ఉమ్మి ఇలా లిస్ట్లో ఎన్నో ఉన్నాయి. ఇక ఆమె తాను ఏది ముట్టుకున్నా దాని విలువ పెరుగుకుంటూ పోతుందని సరదాగా చెప్పుకొచ్చింది. ఇది నిజమట. వాటితోనే నెలకు $2,000 భారత కరెన్సీలో 1.60 లక్షలకు పైనే సంపాదిస్తోందట. ఆమె పేరు రెబెక్కా బ్లూ. అమెరికా నార్త్ కరోలినాలో నివసిస్తోంది. గతంలో ఎగ్జోటిక్ డాన్సర్ గా చేసిన ఆమె ప్రస్తుతం వెబ్కామ్ మోడల్, ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంది. ఇక ఇప్పుడు ఇలా తన వస్తువులను ఆన్లైన్లో విక్రయిస్తూ వ్యాపారం చేస్తోంది. లాభాలు ఆర్జిస్తోంది. తనకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో కూడా చెప్పుకొచ్చింది. తొలుత తన స్ట్రిప్పింగ్ అవుట్ఫిట్స్ ను ఒక కస్టమర్కు $20లకు విక్రయించింది. ఆ తర్వాతే గ్రహించింది తన వస్తువులకు పెద్ద డిమాండ్ ఉందని. ఇక అప్పట్నుంచి ఈ వ్యాపారంలో రాణిస్తూ 28 ఏళ్లకే మిలియనీర్గా అవతరించింది. మొదట ప్యాంటీలు, సాక్స్ల విక్రయంతో మొదలుపెట్టింది. ఆ తర్వాత ఉమ్మి, కాలి గోర్లు, పాదాల నుంచి కత్తిరించిన చర్మం ఇలా దేన్ని వదలకుండా విక్రయించడం మొదలుపెట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె తన ఇంట్లోని చెత్త, కాటన్ స్క్వాబ్స్, ఇతర చిత్ర విచిత్రమైన వస్తువుల్ని కూడా అమ్మి సొమ్ము చేసుకుంటుంది. ఇక ఇప్పటివరకు ఆమె విక్రయానికి ఉంచిన వాటిల్లో అండర్వేర్స్, ఫేస్ మాస్క్స్, ప్యాంటీ లైనర్స్, ట్రాష్ బ్యాగ్స్, వాక్యూమ్ డస్ట్, బాడీ హెయిర్ ఇలా ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిల్లో చెత్తను, టాయిలెట్ ఐటమ్స్, ఉమ్మిని కూడా కొనడం తననే ఆశ్చర్యపరిచిందని ఆమె చెబుతోంది. ఇలాంటి వస్తువులను విక్రయించి లాభాలు గడించిన ఎంటర్ప్రెన్యూర్లలో రెబెక్కా కంటే ముందు చాలామంది ఉన్నారు. అమెరికాకు చెందిన మాజీ రియాలిటీ టీవీ స్టార్ స్టెఫానీ మాటో అపాన వాయువును బాటిళ్లలో నింపి విక్రయించిన సంగతి తెలిసిందే. ఇది ఆమెకు బోలెడన్ని లాభాలు తెచ్చిపెట్టింది కూడా. అప్పట్లో ఈ వార్త తెగ వైరల్ అయింది.